Hello. Very good morning. Is it audible to you? Yes, sir. Okay, done. Very good. అండ్ సో మీకున్న సిలబస్లో నెక్స్ట్ పాయింట్స్ చూసేద్దాం మనం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్నాం కదా. పారాగ్రాఫ్ గ్రూప్లో 4 అలైన్మెంట్స్ ఉంటాయి అండ్ లైన్ స్పేసింగ్స్ కూడా ఉంటాయని చెప్పాను. అండ్ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా చూసాం, రైట్? సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ టెక్స్ట్ ఓవర్ హియర్. ఈ టెక్స్ట్కి అంటే ఈ యొక్క పారాగ్రాఫ్కి నేను ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఒక కలర్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ కలర్ని ప్రొవైడ్ చేయాలి అంటే సో ఐ నీడ్ టు సెలెక్ట్ దట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేయండి. సో ఇందాక ఫాంట్ గ్రూప్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండే కదా, మరి ఇదేంటి ఇదేంటి తేడా ఏంటి? ఫాంట్ గ్రూప్లో ఉన్న టెక్స్ట్ హైలైట్ కలర్కి పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్కి తేడా ఏంటి చూద్దాం. సో ఇప్పుడు పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. పారాగ్రాఫ్ మొత్తం మనకి ఒక కలర్ అనేది రావడం జరిగింది. ఇదే టెక్స్ట్ హైలైటర్ ఇద్దాం. టెక్స్ట్ హైలైటర్ ఇస్తే ఏమవుతుంది చూడండి. సో ఓన్లీ లైన్ అంటే టెక్స్ట్ వెనకాల మాత్రమే బ్యాక్గ్రౌండ్ రావడం జరుగుతుంది. మధ్య మధ్యలో లైన్స్ మధ్యలో గ్యాప్ వదిలేసింది చూడండి. సో టెక్స్ట్ హైలైటర్ అంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి మాత్రమే వస్తుంది. పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే పారాగ్రాఫ్ మొత్తానికి వస్తుంది. నేను మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను, ఇందులోకి వెళ్ళాను. సో సెలెక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను అండ్ టెక్స్ట్ హైలైటర్ నో అన్నాను. చూడండి, ఇది పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవుతుంది. పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్కి టెక్స్ట్ హైలైటర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, ఈ హైలైటర్ రెడ్ ఇచ్చాను. చూడండి, ఈ విధంగా టెక్స్ట్ హైలైటర్ ఈజ్ డిఫరెంట్ అండ్ పారాగ్రాఫ్ హైలైటర్ ఈజ్ డిఫరెంట్. సింపుల్ థింగ్, రైట్? అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్కి నేను ఒక అవుట్లైన్ బార్డర్ కావాలనుకుంటున్నాను. ఏం కావాలనుకుంటున్నాను? ఒక అవుట్లైన్ బార్డర్ కావాలనుకుంటున్నాను. ఈ అవుట్లైన్ బార్డర్ కావాలనుకుంటే కనుక ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. సో గో టు దిస్ పర్టిక్యులర్ బార్డర్ సెక్షన్. ఈ బార్డర్ సెక్షన్లో అవుట్ సైడ్ బార్డర్ని ప్రొవైడ్ చేయండి. వచ్చేసిందా లేదా బార్డర్? సో మనము సర్టిఫికెట్స్లో చూస్తుంటాం, బోనఫైడ్స్లో కానీ మార్క్ షీట్స్లో కానీ అవుట్లైన్ బార్డర్ ఉంటుంది, రైట్? సో ఇది పేజ్ బార్డర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పారాగ్రాఫ్ బార్డర్, నాట్ పేజ్ బార్డర్. పేజ్ బార్డర్ ఈజ్ డిఫరెంట్, పారాగ్రాఫ్ బార్డర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయమ్మా? 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఈ 3 పారాగ్రాఫ్స్కి ఇండివిజువల్ పారాగ్రాఫ్ బాక్స్ కావాలి నాకు. అట్లాంటప్పుడు టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, ఆల్ బార్డర్స్ అన్నాను. చూడండి, ప్రతిదానికి ఒక్కో పారాగ్రాఫ్కి ఒక్కో బార్డర్ అనేది రావడం జరిగింది, ఈ ఆల్ బార్డర్స్కి సంబంధించింది. సో మనకి ఎక్కువ శాతం వర్డ్లో యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ అవుట్ సైడ్ బార్డర్ యూజ్ అవుతుంది. అవుట్ సైడ్ బార్డర్, ఇప్పుడు టెక్స్ట్ ఒక బార్డర్ మధ్యలో రావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అవుట్ సైడ్ బార్డర్ని సెలెక్ట్ చేస్తాను. సో ఏదైతే టెక్స్ట్ నేను అనుకుంటున్నానో ఆ టెక్స్ట్ ఇక్కడ రాసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, రైట్? సో ఈ టెక్స్ట్కి బార్డర్ కావాలనుకున్నాను, బార్డర్ వచ్చేసింది. అదేవిధంగా ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు కనబడుతున్న బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ మనకి ఏమంటారు, ఆ బ్లాక్ లైన్ కాకుండా కొంచెం థిక్నెస్ పెరగాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి అంటే సో సెలెక్ట్ దిస్ పర్టికులర్, ఎక్కడైనా క్లిక్ చేయండి, ఇదే బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి సో ఈ అవుట్ సైడ్ బార్డర్ థిక్నెస్ పెరగాలి అనుకుంటే కనుక ఇదే బార్డర్స్లో బార్డర్స్ అండ్ షేడింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఈ బార్డర్స్ అండ్ షేడింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో ఈ బాక్స్ ఏ లైన్ కావాలి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ లైన్, రైట్? ఓకే అన్నాను. చూడండి, ఆ లైన్ వచ్చేసింది బార్డర్. సో మళ్ళీ చేంజ్ కావాలనుకున్నాను, బార్డర్స్ అండ్ షేడింగ్స్, సెలెక్ట్ ది డిఫరెంట్ బార్డర్ అండ్ థిక్నెస్ ఓన్లీ థిక్నెస్ పెంచాలనుకుంటే యూ కెన్ కమ్ హియర్, విడ్త్ అనే ఆప్షన్కి వచ్చేసి మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్?
లైన్ చేంజ్ చేసుకోవచ్చు, అవుట్లైన్ బార్డర్ లైన్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా థిక్నెస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎందులో బార్డర్స్ అండ్ షేడింగ్స్ అనే ఆప్షన్లో. అండ్ దీని యొక్క కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది ఆటోమేటిక్ ఉంది. దీన్ని తీసేయాలనుకుంటే కనుక, వేరే కలర్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ ఆటోమేటిక్ పైన క్లిక్ చేసి ఏ కలర్ కావాలంటారో ఆ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా కలర్ మారిపోతుంది. సో ఈ విధంగా పారాగ్రాఫ్ బార్డర్ అనేది మనం ప్రొవైడ్ చేయవచ్చు, రైట్. అవసరం లేదు అనుకుంటే ఏం చేయాలి, బోర్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వెళ్ళి నన్ అనొచ్చు, లేదంటే మొత్తానికి బార్డర్ అవసరం లేదు అనుకుంటే బోర్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వచ్చి నో బార్డర్స్ అనండి. వెళ్ళిపోయిందా లేదా? లైక్ దిస్ మనకి ఉంటుందన్నమాట. సో పారాగ్రాఫ్ అవుట్లైన్, పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే పారాగ్రాఫ్కి ఒక బాక్స్ లాంటిది, అవుట్లైన్ బార్డర్ లాంటిది రావాలనుకుంటే ఏం చేయాలి ఏంటనేది చూసాం, రైట్. ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ కావాలి నాకు. ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ నుంచి మొదలుకుంటే రైట్ మార్జిన్ వరకు హారిజాంటల్ లైన్ కావాలి అన్నప్పుడు కూడా ఇదే బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి హారిజాంటల్ లైన్ అనే ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేయండి. వచ్చేసింది ఈ హారిజాంటల్ లైన్. బట్ ఈ హారిజాంటల్ లైన్ పైన టెక్స్ట్ రాయాలి అంటే నేను రాయొచ్చు ఈ విధంగా, రైట్. సో దీనికి గ్యాప్ ఉంది కాబట్టి ఏం చేస్తాను నేను, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని దగ్గరికి వచ్చేసింది. సో లైక్ దిస్ ఐ కెన్ రైట్. లెఫ్ట్ మార్జిన్ అయితే లెఫ్ట్ రాయొచ్చు, రైట్ అయితే రైట్ రాయొచ్చు. కానీ ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో చాలా థిన్గా ఉంది. సో విచ్ ఈస్ నాకు కరెక్ట్గా కనబడుతున్నట్టు కూడా అనిపించట్లా. అప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఒక హారిజాంటల్ లైన్ రావాలి అన్నప్పుడు ఒక చిన్న షార్ట్కట్ ఉంది. మన కీబోర్డ్లో మైనస్ సింబల్ని 3 ఆర్ మోర్ టైమ్స్ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ నొక్కండి. ఇంతకుముందు హారిజాంటల్కి దీనికి తేడా ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ అన్నాను, ఈ విధంగా వచ్చింది. మైనస్ 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 3 అండ్ అబోవ్ టైమ్స్ ఎన్నిసార్లైనా కొట్టండి మీరు, ఎంటర్ అనండి. ఒక కొంచెం థిక్ హారిజాంటల్ లైన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈక్వల్ టు ఎంటర్ అనగానే ఈక్వల్ టు ఎంటర్ అనగానే యూ విల్ గెట్ 2 హారిజాంటల్ లైన్స్, రైట్. 2 హారిజాంటల్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హ్యాష్ సింబల్ ఉంటుంది 3 పైన. సో షిఫ్ట్ హ్యాష్ 3 ఆర్ మోర్ టైమ్స్, ఎన్ని టైమ్స్ కొట్టినా కూడా సో ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనం ఒక హారిజాంటల్ లైన్ పైన టెక్స్ట్ రాయాలి అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. మైనస్ యూజ్ చేయొచ్చు, షిఫ్ట్ మైనస్ కూడా యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ మైనస్ యూజ్ చేసి చూడండి, సో అది కొంచెం థిక్ హారిజాంటల్ లైన్గా మారిపోతుంది. షిఫ్ట్ మైనస్ రైట్, ఈ విధంగా ఉంటుంది. సో సింపుల్ మైనస్ ఈ విధంగా వస్తుంది, షిఫ్ట్ మైనస్ ఈ విధంగా వస్తుంది, ఈక్వల్ టు 2 లైన్స్ వస్తాయి, హ్యాష్ 3 లైన్స్ వస్తాయి. ఎందుకు సార్ ఇవి అంటే, మనం క్వశ్చన్ పేపర్స్లో ఒక హారిజాంటల్ లైన్ వస్తే దానిపైన టైము, ఇట్ సైడ్ మార్క్స్ అనేవి కనబడుతుంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో నేను కంపల్సరీ నాకు హారిజాంటల్ లైన్ కావాలి. సో హారిజాంటల్ లైన్ తీసుకున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైం అనేది రాశాను 1.5. హాఫ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హాఫ్ అనేది వచ్చినప్పుడు 1/2 రాసేసి మనం స్పేస్ ఇస్తే సరిపోతుంది. 1/2 రాసేసి స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా 1/2 అనేది మనకి సబ్స్క్రిప్ట్ లాగా, అంటే 1/2 అని ఇప్పుడు ఇంతకుముందు దానికి డిఫరెన్స్ ఉందా లేదా? సో ఈ విధంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సో సింపుల్గా ఏం చేయాలి, 1 స్పేస్ ఇచ్చేసి 1/2 స్పేస్ ఇవ్వాలి. యూ విల్ గెట్ లైక్ దిస్ అవర్స్. సో మార్క్స్ అనేవి ఎటు ఉంటాయమ్మా, రైట్ సైడ్లో రాస్తాం కదా. మనం నార్మల్గా ఏమంటామంటే ట్యాబ్ ఇలా ట్యాబ్ యూజ్ చేసి ఇక్కడ మార్క్స్ అనేది రాస్తాం. 50 మార్క్స్ రాసాం, కరెక్టే. కానీ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ టైమ్, రైట్ సైడ్ మార్క్స్ సేమ్ పేజ్లో లేవు. లెఫ్ట్ సైడ్ ఏమో టైం ఎగ్జాక్ట్ లెఫ్ట్ కార్నర్కి ఉంది, మార్క్స్ ఏమో ఎగ్జాక్ట్ రైట్ కార్నర్కి లేదు. అంటే పర్ఫెక్ట్ స్పేసింగ్ రాలేదు ఇక్కడ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్యాబ్ యూజ్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ స్పేసింగ్ రాదు. అంటే ఒకే లైన్లో లెఫ్ట్ అలైన్మెంట్, అదే లైన్లో రైట్ అలైన్మెంట్ మనం ఎప్పుడు యూజ్ చేయలేము, రైట్.
ఒకే లైన్లో లెఫ్ట్ అలైన్మెంట్, ఒకే లైన్లో రైట్ అలైన్మెంట్ మనం ఎప్పుడు యూజ్ చేయలేం కాబట్టి, కానీ మనం ఒక పని చేయొచ్చు. టైం అన్నాను 1/2 ఆర్ అన్నాను. దాని తర్వాత మార్క్స్ రాశాను. మార్క్స్ ఇక్కడే పక్కనే రాస్తున్నాను. 50 మార్క్స్ అని రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే వీటన్నిటిని సెంటర్ అలైన్మెంట్ తీసుకెళ్ళాలి. సెంటర్ అలైన్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత కర్సర్ని మధ్యలో ప్లేస్ చేసి, టైంకి మార్క్స్కి కర్సర్ మధ్యలో ప్లేస్ చేసి, నౌ యూ కెన్ యూజ్ యువర్ ట్యాబ్ ఆప్షన్. చూడండి, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ది రైట్ వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా. అయితే ఇటు సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది, ఇక్కడ కూడా కొంత గ్యాప్ వచ్చింది. దట్ మీన్స్ మనకి ఎగ్జాక్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో లెఫ్ట్ మార్జిన్కి లెఫ్ట్ వెళ్ళిపోతుంది, రైట్ మార్జిన్కి రైట్ వెళ్ళిపోతుంది. అంటే ఒకే లైన్లో 2 అలైన్మెంట్స్ కనుక మనకు ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు డూ సెంటర్ అలైన్మెంట్ అండ్ దెన్ యూజ్ ట్యాబ్ ఇన్ బిట్వీన్. సింపుల్ థింగ్. ఇది హారిజాంటల్ లైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందంటే మనము ఏదైనా పాయింట్ వైజ్ రాసుకోవాలంటే నార్మల్గా ఏం రాస్తారమ్మా? కెన్ ఎనీవన్ ఏదైనా నేను పాయింట్స్ చెప్తున్నాను పైన, కొన్ని కీ పాయింట్స్ చెప్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు అప్పుడు? కొందరు స్టార్ మార్క్ పెట్టుకొని 1 2 స్టార్ 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 అనుకుంటూ రాసుకుంటూ వెళ్తారు. కొందరు ఏం చేస్తారు? 1 2 3 4 పెట్టుకుంటారు. కొందరు ఏం చేస్తారు? రోమన్ నెంబర్స్ పెట్టుకుంటారు. కొందరు ఏబిసిడి రాసుకుంటారు. అంతేగాని ఫస్ట్ రోమన్ నెంబర్ పెట్టి, సెకండ్ బి పెట్టి, థర్డ్ స్టార్ అయితే పెట్టారు కదా పాయింట్స్లో. ఐదర్ వీ కెన్ యూస్ సింబల్స్ ఆర్ వీ కెన్ యూస్ నంబర్స్. ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేస్తాం, కానీ ఒకటే దానిలో 2 యూజ్ చేయం. కాబట్టి ఇక్కడ మనకి 2 సపరేషన్స్ ఉన్నాయి. ఒకటి బుల్లెట్ లిస్ట్ అని, ఇంకొకటి నంబర్ లిస్ట్ అని. బుల్లెట్ లిస్ట్ అండ్ నంబర్ లిస్ట్. బుల్లెట్ లిస్ట్ వచ్చేసి అంటే మీరు ఏదైనా పాయింట్ వైజ్ రాయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ బుల్లెట్. ఎలాంటి బుల్లెట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇలాంటి బుల్లెట్ కావాలని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇన్పుట్ డివైజెస్ అనేది ఒక పాయింట్ అయితే, ఇన్పుట్ డివైజెస్ అని రాశాను. రాసి ఎంటర్ నొక్కగానే ఐఎమ్ గెటింగ్ 1 more బుల్లెట్. అవుట్పుట్ డివైజెస్ అని రాస్తున్నాను, ఎంటర్ అన్నాను. దాని తర్వాత మెమొరీ డివైజెస్ అని రాస్తున్నాను, ఎంటర్ అన్నాను. నా దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి, 4th పాయింట్ లేదు. అయినా కూడా నాకు ఒక బుల్లెట్ వచ్చింది ఇక్కడ. దాన్ని కూడా తీసేయాలంటే మళ్ళీ ఎంటర్ అనండి, సరిపోతుంది. రైట్. ఇన్పుట్ డివైజెస్. సో మీకు ఏం లేదు, ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. సో ఇన్పుట్, ఎంటర్, అవుట్పుట్, ఎంటర్, మెమొరీ, ఎంటర్. లాస్ట్ పాయింట్ లేదనుకోండి, మళ్ళీ ఎంటర్ అనండి. అంటే ఒక బుల్లెట్ వైజ్ పాయింట్ లిస్ట్ రాసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ఆ బుల్లెట్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మనం ఏదైతే అనుకుంటామో టెక్స్ట్ని రాయండి. ఎంటర్ అనుకుంటూ వెళ్తే మనకి ఆటోమేటిక్గా కొత్త పాయింట్ క్రియేట్ అవుతుంది. నా ఇప్పుడు నేను ఈ బుల్లెట్ అన్నీ ఒక 100 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. 100 పాయింట్స్ రాశాను. ఈ 100 పాయింట్స్ రాసిన తర్వాత ఈ బుల్లెట్ అనేది నాకు నచ్చల, వేరే బుల్లెట్ కావాలనిపించింది. అప్పుడు ఈ బుల్లెట్ లైన్ ఏదైతే ఉందో, ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో, ఏదో ఒక బుల్లెట్ మీద క్లిక్ చేయండి. అది థర్డ్ బుల్లెటే కావచ్చు, సెకండ్ బుల్లెటే కావచ్చు, ఫస్ట్ బుల్లెటే కావచ్చు. ఏదో ఒక బుల్లెట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఆ లైన్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఎలాంటి బుల్లెట్ కావాలంటో అలాంటి బుల్లెట్ని చేంజ్ చేసుకోండి. రైట్. ఫస్ట్ ఒక బుల్లెట్ ఇచ్చాం, దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి. ఆ బుల్లెట్ లిస్ట్ పైన ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ డ్రాప్ డౌన్లో బుల్లెట్ లైబ్రరీలో మీరు అనుకుంటున్న సింబల్ లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళండి. డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళిన తర్వాత సింబల్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఏ సింబల్ కావాలి మీరు సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఓకే అనండి. చూడండి చేంజ్ అయిపోయిందా? ఇంతకుముందు నా లైబ్రరీలో లేదు ఈ ఫ్లవర్ అనేది. ఇప్పుడు నేను తెచ్చుకున్నాను ఎలా? డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇది బుల్లెట్ లిస్ట్కి సంబంధించింది. అదే నంబర్ లిస్ట్ కావాలనుకుంటే కనుక
గో టు నంబర్ లైబ్రరీ, నంబరింగ్ లైబ్రరీలోకి వెళ్ళి మీకు ఎలాంటి నంబరింగ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ అనండి. అవుట్పుట్ ఎంటర్, మెమొరీ ఎంటర్. 4th పాయింట్ వచ్చింది, నా దగ్గర లేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎంటర్ నొక్కాలి. సింపుల్. అండ్ మళ్ళీ ఈ 1, 2, 3 నాకు నచ్చలేదు అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి ఆ లైన్లో. సెలెక్ట్ ది నంబర్స్ అండ్ సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, రోమన్ నంబర్స్ కావాలంటే రోమన్ నంబర్స్, ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట, నంబరింగ్ లిస్ట్. మరి ఒక్కోసారి లిస్ట్ లోపల లిస్ట్ కూడా ఉంటుంది. ఇన్పుట్ డివైజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కీబోర్డ్, మౌస్ అనేది సబ్ పాయింట్ లాగా రాయాలి. ఎప్పుడైనా సబ్ పాయింట్స్ లాగా ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ రాయాలన్నప్పుడు దాన్ని మనం మల్టీ లెవెల్ లిస్ట్ అంటాం. ఈ మల్టీ లెవెల్ లిస్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేసి, సో ఏ విధమైన మల్టీ లెవెల్ లిస్ట్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి. నాకు ఈ విధమైన మల్టీ లెవెల్ లిస్ట్ కావాలి. ఇన్పుట్ డివైజెస్ అని రాశాను కానీ ఎంటర్ నొక్కగానే నంబర్ 2 అనేది రావడం జరిగింది. నాకు ఇందులో సబ్ పాయింట్స్ కావాలి కాబట్టి, ఎప్పుడైనా సబ్ పాయింట్ కావాలన్నప్పుడు మల్టీ లెవెల్ లిస్ట్‌లో 2 అనే నంబర్ వచ్చిన తర్వాత ట్యాబ్‌ని యూజ్ చేయండి. ఏం యూజ్ చేస్తారు? ట్యాబ్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్. సో కీబోర్డ్ అని ఎంటర్ చేశాను. మళ్ళీ ఎంటర్ అనగానే 1.2 వచ్చింది. మౌస్ అని ఎంటర్ చేశాను. మళ్ళీ ఎంటర్ అనగానే 1.3 వచ్చింది. బట్ ఐ డోంట్ హ్యావ్ అనదర్ పాయింట్, సబ్ పాయింట్ లేదు నా దగ్గర. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మెయిన్ పాయింట్‌కి వెళ్ళాలి కదా, నంబర్ 2కి వెళ్ళాలి కదా నేను. నంబర్ 2 మళ్ళీ బ్యాక్ మెయిన్ పాయింట్‌కి వెళ్ళాలనుకుంటే ఎంటర్ అనండి. ఇన్సైడ్ వెళ్ళాలి అంటే ట్యాబ్ అంటాం, బయటికి రావాలంటే ఎంటర్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి చాలు. అవుట్పుట్ డివైజెస్ ఎంటర్. దీనిలో సబ్ పాయింట్స్ ఉన్నాయి నాకు. అప్పుడు ఏం చేయాలి? ట్యాబ్ యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి అవుట్పుట్ డివైస్లో ఏముంటాయి? మానిటర్. ఎంటర్ అన్నాను. 2.2 వచ్చింది. లేదు మానిటర్లో కూడా నాకు ఇంకా సబ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఇన్సైడ్ వెళ్ళాలి. ఇంకా ఇన్సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్యాబ్ యూజ్ చేయాలి. ట్యాబ్ యూజ్ చేసి సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్ ఈ విధంగా ఉన్నాయి. 4th పాయింట్ నా దగ్గర లేదనుకోండి, సబ్ పాయింట్లో సబ్ పాయింట్ 4థ్ది నా దగ్గర లేదు. మళ్ళీ నేను 2.2కి రావాలి అంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలంటే ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కగానే ప్రింటర్ అని రావడం జరిగింది. మళ్ళీ ఎంటర్ అనగానే 2.3 వచ్చింది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్, ఐ వాంట్ 3rd నంబర్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. 3rd నంబర్ కావాలంటే బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఎంటర్ నొక్కాలి. సో మెమొరీ డివైజెస్, రైట్, ఎంటర్ అన్నాను. 4th పాయింట్ వచ్చింది. నాకు అది కూడా లేదు. 4th పాయింట్ కూడా వద్దు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎంటర్ నొక్కాలి. సింపుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మల్టీ లెవెల్ లిస్ట్ని మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మనం ఇన్సైడ్ వెళ్ళాలంటే ట్యాబ్ యూజ్ చేయాలి, అవుట్ సైడ్ రావాలంటే ఎంటర్ యూజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అన్ని పాయింట్స్ రాసిన తర్వాత ఈ మెయిన్ హెడ్డింగ్ అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, మెమొరీ డివైస్ అనేది అయితే ఉందో, ఇక్కడ 1, 2, 3 వాడాం కదా, ఇక్కడ నాకు రోమన్ నంబర్స్ కావాలనిపించింది. అప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ హెడ్డింగ్ ఏదైతే కాలం ఉందో అది ఎక్కడో ఒక దగ్గర, ఏ నెంబర్ ఒక దగ్గర నంబర్ని సెలెక్ట్ చేసేసి ఎలాంటి రోమన్ నెంబర్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి. వచ్చిందా లేదా? ఇప్పుడు సబ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నాకు స్టార్ మార్క్ కావాలి సబ్ పాయింట్స్కి. సెలెక్ట్ చేశాను. ఆ సబ్ పాయింట్స్ని ఎక్కడో ఒక దగ్గర సెలెక్ట్ చేశాను. ఇందులోకి వెళ్ళాను, స్టార్ మార్క్ ఏదో ఒక మార్క్ ఇచ్చేసాను. ఇంకా సబ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి ఏబిసిడి అని రావాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడో అంటే ఈ సబ్ పాయింట్లో సబ్ పాయింట్స్ పైన ఎక్కడో దగ్గర క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ దిస్. సో ఈ విధంగా మనం మల్టీ లెవెల్ లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ప్రిపేర్ చేసిన మల్టీ లెవెల్ లిస్ట్ని మనం మోడిఫై కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది బుల్లెట్ లిస్ట్, నంబర్ లిస్ట్ అండ్ మల్టీ లెవెల్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇది ఒక రకం ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇప్పుడు నా దగ్గర కొంత టెక్స్ట్ ఉందమ్మా. ఈ టెక్స్ట్ ఏ విధంగా ఉంది అంటే ఏ అలైన్మెంట్లో ఉంది అంటే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉందని చెప్తున్నాం. కంట్రోల్ జే అంటే జస్టిఫై అలైన్మెంట్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్యాప్, ఈ లెఫ్ట్ సైడ్లో ఈ గ్యాప్ ఎందుకు ఉందమ్మా అంటే మార్జిన్ ఏరియా అన్నారు. రైట్ సైడ్ ఈ గ్యాప్ ఎందుకు ఉందంటే రైట్ మార్జిన్ అన్నాం, రైట్. ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ నా దగ్గర ఉందో టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్
లెఫ్ట్ మార్జిన్ నుంచి దూరం వెళ్ళాలి నాకు. లెఫ్ట్ మార్జిన్ అలాగే ఉండాలి. మార్జిన్ ఏరియా ఓకే. అట్లనే ఉండాలి. కానీ టెక్స్ట్ మాత్రం దూరం వెళ్ళాలి. రైట్ సైడ్‌కి జరగాలి. అంటే దాన్ని మనం ఇండెంటేషన్ అంటాం. రైట్? ఇండెంటేషన్, ఇంక్రీజ్ ఇండెంట్ అనగానే మనకి లెఫ్ట్ మార్జిన్ నుంచి టెక్స్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది. డిక్రీజ్ ఇండెంట్ అంటే లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. మార్జిన్ వైపు మూవ్ అవ్వడానికి డిక్రీజ్ ఇండెంట్ అన్నాం. మార్జిన్ నుంచి దూరం వెళ్ళడానికి ఇంక్రీజ్ ఇండెంట్ అన్నాం. డిక్రీజ్ ఇండెంట్ అండ్ ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్. ఇంక్రీజ్ అంటే ఇట్ విల్ మూవ్ ది టెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ మార్జిన్ ఏరియా టు రైట్ అండ్ డిక్రీజ్ అంటే ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ టు ది లెఫ్ట్ మార్జిన్ టెక్స్ట్ని. నాకు అంతా కాదు, ఓన్లీ సెకండ్ పారాగ్రాఫే అట్లా మూవ్ అవ్వాలి. ఆ సెకండ్ పారాగ్రాఫ్నే సెలెక్ట్ చేయండి. చేసేసి ఇంక్రీజ్ ఇండెంట్ అనండి, అది ఒకటి మూవ్ అవుతుంది. మనం ఎంత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే అంతే మూవ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్, ఇది దీనికి సంబంధించింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ టెక్స్ట్ హియర్. సో 4 వర్డ్స్ ఉన్నాయి. ఈ 4 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలనిపించింది. ఉన్నాయా ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? లేవు. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలనుకుంటే నేను ఏం చేయాలి అంటే సార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సార్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కూడా డిసెండింగ్ ఆర్డర్ కావాలని అడుగుతుంది. అసెండింగ్ ఆర్డర్ కావాలి, సెలెక్ట్ చేశాను. చూడండి, యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ ఆర్డర్లో వచ్చేసిందా? నాకు రివర్స్ ఆర్డర్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను? సార్టింగ్లోకి వెళ్తాను, డిసెండింగ్ అంటాను, ఓకే అంటాను. డాగ్, క్యాట్, బ్యాట్, యాపిల్, సింపుల్. లైక్ దిస్ యూ కెన్ సార్ట్ యువర్ థింగ్స్ అన్నమాట. Any confusions here? Are you people there? Yes, sir. Okay, done. And ఇక్కడ ఒక బటన్ గురించి చెప్తాను. షో ఆర్ హైడ్ అనే బటన్ ఉంటుంది. ఈ షో ఆర్ హైడ్ అనే బటన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనకు పేజ్ లేఅవుట్ ట్యాబ్లో క్లియర్గా తెలుస్తుంది. ఈ షో ఆర్ హైడ్ అంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ ఇదంతా ఉంది కదా, మనకి ఈ షో అనగానే యూ విల్ గెట్ సమ్ సింబల్స్ ఇన్ బిట్వీన్. వర్డ్ తర్వాత డాట్ డాట్ అని, పారాగ్రాఫ్ తర్వాత ఒక పై సింబల్ లాంటిది రావడం జరిగింది. ఈ షో అంటే ఈ సింబల్స్ అంటే వర్డ్కి అర్థమయ్యే భాష. వర్డ్ ఏం అర్థం చేసుకుందంటే డాట్ రాగానే ఒక వర్డ్ ఎండ్ అవుతుంది, పై సింబల్ రాగానే ఒక పారాగ్రాఫ్ ఎండ్ అవుతుందని అది అర్థం చేసుకుంటుంది. సో దాని యొక్క సింబల్స్ మనకు చూపిస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది పేజ్ లేఅవుట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, షో అంటే సింబల్స్ కనబడతాయి, హైడ్ అంటే కనబడవు. షో హైడ్, షో హైడ్, ఇది ఎందుకు అనేది క్లియర్గా మనకి పేజ్ లేఅవుట్లో తెలుస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. సో షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది. రైట్? యాక్చువల్గా మన సిలబస్ ప్రకారం నెక్స్ట్ ఏంటి? పేజ్ ఫార్మాటింగ్. పేజ్ ఫార్మాటింగ్ ఇస్ నథింగ్ బట్ పేజ్ లేఅవుట్ గ్రూప్. ఓకే, సో పేజ్ లేఅవుట్ గ్రూప్కి వెళ్ళే ముందు ఈ హోమ్ ట్యాబ్లో ఉన్న ఈ స్టైల్స్ అనే ఆప్షన్ కూడా చూద్దాం. ఎందుకంటే స్టైల్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఎక్కడ అంటే వేర్ ఇట్ ఇస్, సమ్వేర్ ఇట్ ఇస్, ఇక్కడ ఒక దగ్గర మీకు టేబుల్ క్రియేషన్లో, రైట్, టేబుల్ క్రియేషన్లో మీకు ఫార్మాటింగ్ ఏ టేబుల్ అని ఉంది కదా. సో ఫార్మాటింగ్ అనేది ఇక్కడ మీకు స్టైల్స్ అనమాట. ఈ డిఫరెంట్ స్టైల్స్ని ఎట్లా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొంత టెక్స్ట్ ఉంది. ఈ సెకండ్ పారాగ్రాఫ్ నాకు స్టైల్ మారాలి, పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ మారాలి, లేదంటే పారాగ్రాఫ్ టెక్స్ట్ స్టైల్ మారాలి, సైజ్ మారాలి, ఇట్లా అనుకుంటే నేను ఏం చేయాలి? నార్మల్గానైతే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఏ ఫాంట్ స్టైల్ కావాలో ఆ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసి ఎంత సైజ్ కావాలో అంత సెలెక్ట్ చేసి ఓకే అంటాను. ఇది నార్మల్ పద్ధతి, రైట్? అలా కాకుండా నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి ఆటోమేటిక్గా ఒక స్టైల్ రావాలంటే స్టైల్ గ్రూప్లోకి వెళ్ళండి. సో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. దట్స్ యువర్ విష్. ఇక్కడ డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి. సో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి స్టైల్స్ గ్రూప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి, వాడేసుకోండి అని చెప్తుంది, రైట్? అలా కాదు, రైట్, లేదు నేనే ఓన్గా చేంజ్ చేసుకుంటా స్టైల్స్ అనుకుంటే ఏం చేయాలి? చేంజ్ స్టైల్స్లోకి వెళ్ళి స్టైల్ సెట్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్ సెట్స్.
ట్రెడిషనల్, వర్డ్ 2003, సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ వ్యాలిడ్, సింపుల్, మోడ్రన్ అనగానే ఈ విధంగా వస్తుంది. అండ్ డిఫరెంట్ స్టైల్ సెట్స్ మీకు ఎట్లా కావాలంటే అట్లా డిస్టింక్టివ్ కావాలంటే ఈ విధంగా వస్తుందంట. అండ్ కలర్స్, ఏ కలర్ కాంబినేషన్స్ కావాలో ఆ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టైల్స్ అదే కలర్ కాంబినేషన్లో మారిపోతాయి చూడండి. ఇక నేను కలర్స్ చేంజ్ చేస్తున్నాను. కలర్స్ చేంజ్ చేయగానే ఇక్కడ నాకు బ్యాక్‌డ్రాప్‌లో కలర్స్ అన్నీ మారిపోతున్నాయా లేదా? స్టైల్స్ అంటే మనం ఓన్‌గా చేసుకోవాలంటే ఇది యూజ్ చేస్తాం. ఫాంట్ స్టైల్ కూడా మారిపోవాలి. ఇప్పుడేముంది క్యాలిబ్రి అని ఉంది. నేను లూసిడా సాన్స్ అని పెట్టాను. ఇప్పుడు చేంజ్ అయింది. బుక్ యాంటికా లూసిడా సాన్స్ అండర్ బుక్ యాంటికా అని ఉందనమాట. సో, సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈ వర్డ్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాననుకోండి, అగైన్ ఐ విల్ గెట్ దిస్ పర్టిక్యులర్ క్యాలిబరీ ఓన్లీ. మళ్ళీ నేను క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దట్స్ వై ఐయామ్ నాట్ క్లోజింగ్ హియర్. బట్ మీరు గనక ఈ చేంజ్ స్టైల్స్‌లోకి వెళ్ళి ఫాంట్ చేంజ్ చేసి మళ్ళీ వర్డ్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మీకప్పుడు బుక్ యాంటికా ఇక్కడ కనబడదు. ఇక్కడ ఏం కనబడతదంటే మళ్ళీ క్యాలిబరియే కనబడతది. ఎందుకు అంటే అది డిఫాల్ట్‌గా సెట్ అయ్యి ఉంది. ఇప్పుడు నా ఆఫీస్‌లో ఇదే ఫాంట్ స్టైల్ వాడతాను నేను. ఐ వాంట్ నేను ప్రతిరోజు వచ్చి ఊరికే ఫాంట్ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకొని ప్రతిసారి చేంజ్ చేయడం అంటే అది టైమ్ టేకింగ్ ప్రాసెస్, ఇరిటేటివ్ ప్రాసెస్. సో, నేనేం చేస్తున్నానంటే నేను ఆఫీస్‌లో ఎలాగో ఇదే వాడతాను కదా! సో, వాట్ ఐల్ డూ, ఐల్ సెలెక్ట్ ఫాంట్ as Lucid Essence and I'll go here and select it as set as default. సెట్ యాజ్ డిఫాల్ట్ ఎప్పుడైతే అంటారో మీరు ఈవెన్ క్లోజ్ చేసి వర్డ్‌ని మళ్ళీ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ క్యాలిబరీ రాకుండా ఇప్పుడు ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో అదే కనబడుతుంది. బుక్ యాంటిక్ అనే కనబడుతుంది. రైట్? సో, ఇది స్టైల్స్ గ్రూప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎనీ కన్‌ఫ్యూజన్స్ ఓవర్ హియర్? ప్లీజ్ లెట్ మీ నో. That's all for the session. If you have any doubts, please ask me. So, if possible, try to take the class in the evening. Otherwise, we'll catch up in the morning, 7 a.m. I'll share this particular, what we can say, call recording also. Do you have any doubts?